హెడ్లైన్స్ చూడండి. చెర్లల్లో వస్తుండ్రు శాప పిల్లలు, అప్పుడే ఎయ్యకుండ్రి గాలాలు. చూపించిండ్రు సీమ పౌరుషం, ఆంధ్ర అసెంబ్లీయే వీళ్ళకు ఆదర్శం. భూతపస్సు చేస్తున్న మహాత్యాగి, ఏ నిత్యాలు చూపిస్తాడో ఈ యోగి. సత్య అకౌంట్ల పైసలు మాయం, 30 సార్లు కొట్టినా కూడా అంటున్నారు. పైసలు తీసి మిత్రులకు కూడా ఇచ్చుకున్నావా? ఇచ్చుకోగాని నాకు ఏమవుతు, నాకు ఇచ్చాయి. అయ్యో, పొద్దుగల్లా ఊరికెళ్ళి మా దోస్తు ఫోన్ చేసింది. సావిత్రి మన ఊరున్న ఏరియా జిల్లా అవుతుందానే, జరగనుకోరాదు, మీ విలేకరులకు అందరికంటే ముందుగానే తెలుస్తుంది కదా అని అడిగింది. అట్లేముండదే, సర్కారు లేదు చెప్తే మేము అదే మీకు చెప్తాం అని చెప్పిన. ఈ నడుమ ఎవ్వరిని మందలిచ్చినా కొత్త జిల్లాల గురించే మాట్లాడుతుండ్రు. మా ఊరు ఎటు పోతుందో, మా మండలం ఏదుంటుంది, ఆడికెళ్ళి జిల్లా ఎంత దూరం, అట్లా కాకుండా ఇటైతే మంచిగుంటుండే, ఇంకా దగ్గర కావు. ఇగో ఇట్లా జోరుగా నడుస్తున్నాయి ముచ్చట్లు. సీఎం సార్ది బొక్కలు లేని చెయ్యి, అడగకున్నా అవసరం తెలుసుకొని మరీ ఆసరైతాడు. ఆసొంటి సారు, సార్ మా తాన జిల్లా అయితే పబ్లిక్ కి మంచి జరుగుతుంది అని అడిగితే కాదంటాడా? కాగితాలన్నీ మర్రేసి అందరికక్కడికొచ్చే ఆలోచన చేస్తాడు. ఆగో గట్లనే ఆసిఫాబాద్ అనే జిల్లా తయారైంది. నిన్న మీటింగ్ అయ్యేదాకా ఎవ్వరనుకోలే ఆదిలాబాద్ జిల్లాలున్న ఆసిఫాబాద్ ని జిల్లా చేస్తారని. లీడర్లు ఆఫీసర్లతో మాట్లాడినాక దీన్ని కూడా జిల్లా చేయాలి అని నిర్ణయం చేసిండ్రు. మొదలు అనుకోని సిరిసిల్ల, జనగాం, గద్వాల, ఆసిఫాబాద్ లను జిల్లాలు చేస్తే పబ్లిక్ కి జరిగే మంచేంది షేడేంది అని ఎంక్వైరీ చేయమని పెద్దలు కేశవరావు సార్ చేతులు పెట్టిండ్రు బరువును. 3 రోజుల రిపోర్ట్ రాగానే ఫైనల్ నిర్ణయం చేస్తారట. ఈ 4 జిల్లాలు కూడా ఓకే అయితే అప్పుడు తెలంగాణలో మొత్తం 31 జిల్లాలు అవుతాయి. ఈ లోపట ఇంకో 2 జిల్లాలు కూడా అవుతాయని అంటుండ్రు. చూడాలా మరి ఆఖరికి ఎన్ని అవుతాయో. ఐతారం నాడు చికెన్, మంగళవారం మటన్, బేస్తారం చేపలు, నడిమిట్ల కోడిగుడ్డు ఆమ్లెట్లు. ఇగో ఇట్లుంటది కదా కొందరు తిండి. కానీ వెనకట ఇంట్లో నీసు కూర వండుతుండ్రంటే అబ్బా చిన్నగా మురిసేటోళ్ళు కాదు. పండగలకో పబ్బాలకో అట్లనే ఎవరన్నా దగ్గర చుట్టాలొస్తే వండుకుందరు. ఇప్పుడేమో బుద్ధి పుట్టినప్పుడల్లా ముక్కల కూరనే. ఇప్పుడు వస్తున్న చేపలు పెరిగి పెద్దగైతే ఊర్లల్లా ఆరానికి 3 మాటల ఈ కూరనే తినేటట్టున్నారు. మెల్లగా సార్లు తూర్పాల పట్టినట్టే ఉన్నది. ఇంకో బుట్టనట ముంచియ్యండ్రయ్యా. రైట్ మళ్ళోటట వీళ్ళు ముంచిచ్చుడు మంత్రులు ఓసుడుతోని చెర్లల్లా చేపలు ఓసే కార్యం సురువైంది. షీనన్న కవర్ల నింపుకొచ్చిండు కదా బుడ్డ పరకలు. మెల్లగిడు అన్నా మెల్లగిడు, దోషిళ్లతో వట్టి వస్తుండు. చేపలు వస్తుంటే తింటున్నంత సంబరం అనిపిస్తున్నట్టున్నది షీనన్నకు. హాగా ఎమ్మెల్యే సునీతక్క జాలితోని దేవి పోస్తున్నది. ఆడ ఈడనేం లేదు, ఏడ చెరువు ఉంటే ఆడ చేపలు గుమ్మరిచ్చిర్రు. దసరా వెళ్ళేదాకా జోరుగా నడుస్తూనే ఉంటది కార్యం. కొర్రమట్టలు, పరకలు, జల్లలు, బొచ్చలు, సందమామలు, కంశలు అన్ని కలిపి 35 కోట్ల చేప పిల్లలను నిడుస్తుర్రు. ఇక చెరువు గట్ల పొంటి ఈదులు కూడా సాదబట్టిరి. దోస్తుగాళ్ళంతా ఈత కళ్ళు కొయ్యి చెర్ల గాలమేస్తే అట్లా కొర్రమట్టలు పడతాయి. మంచిగా అన్నే కాల్చుకొని ఉప్పు కారం పెట్టి కళ్ళు దాగుకుంటా తింటా అంటే మళ్ళా పాత రోజులు వచ్చినాయని మురుసుడు ఖాయంపో. ఎందుకైనా మంచిది, దేవుళ్ళకి ఏదన్నా మొక్కుంటే మళ్ళా ఎండాకాలం దాకా ఆగకుండా జల్దిన తీసుకోండి. పెండ్లిలు పేరెంటాలు కూడా ఎండాకాలం లోపల పెట్టుకుంటేనే మంచిది. అప్పో సొప్పో చేసైనా సరే చిన్నది ఒక ఫ్రిడ్జ్ కొనుక్కుంటే ఇంకా మంచిది. పోరగాన్లారా ఎక్కువ బయట తిరగకుండ్రు మీరు. అట్లనే రోడ్ల మీద తిరిగేటప్పుడు ఛత్రీలు పట్టుకున్నాడు మర్చిపోవద్దు. ఎక్కువ మట్టుకు నీడ మట్టుకుంటేనే మంచిది. యాళ్ళకి చల్లటి నీళ్ళు తాగుండ్రి, లేకుంటే మీ పానం గావరైతుంది. ఆనాకాలంలా ఎండ ముచ్చట్లెందుకో అని అనుకోకుండ్రి. మొన్నటి ఎండలకు మాడలు వలిగి దేవుడు యాదకొచ్చిండు. నెత్తుల మీద నిప్పుల తట్ట పెట్టుకొని నడిచినట్టే అనిపించింది కదా. ఆ ఎండలకే అట్లా ఫీల్ అయింది. కానీ రేపు అంతకంటే ఎక్కువనే కొట్టచ్చునట ఖుద్దు వాతావరణం ఆఫీసర్లే చెప్పిండ్రు. ఎందుకంటే 40 ఏండ్ల సంధి సూరన్న సురుకుల మీద పరీక్షలు చేస్తే ఏడాదికింత ఎక్కువైతున్నాయని తేలిందట. మనతానే కాదు, ఢిల్లీ, బొంబాయి, బెంగళూరు, మద్రాసు పట్టణాల పరిస్థితి కూడా అట్లనే ఉన్నది. భూమి మీద పాపాలు పెరిగినట్టు ఎండలు పెరుగుడే గన్ని తరుగుడన్న ముచ్చట్నే ఉండదట. మరి గంత ఆపత ఎందుకు వస్తుందంటే అంతా మన పుణ్యమే.
పచ్చదనం వీకేస్తిమి, అడవులు నరికేస్తిమి, షేర్లు ఊడ్చేస్తిమి, అడ్డమైన పొగ ఇడవబడితిమి, గుట్టల కాంచెల్లి పొతం పెడితిమి. ఈగేముంది, ఎండ పొడ ఎక్కువ కొట్టకుండా ఆగబట్టే పొరలు పల్సగై మనకు సురుకులు ఎక్కువైతున్నాయి. కాబట్టి చెట్లు పెడితే గీ ఆపతి రాదు, ఆనలు కూడా ఎక్కువ కొడతాయి. తీసుకుంటా బయటిలో వాడన్నా తీసుకున్నారాక పైసలు తీసుకొని వచ్చినాను. నేను తీసుకున్నాక తీసుకో, ఒకరైనా ఇంకొకరు తీసుకోవాలి. ఎందుకట్లా నెంబర్ గుర్తుపడతాం అనుకుంటున్నావా? ఓ సెక్యూరిటీ అన్న, ఇంట్లో పైసలు వస్తలేవు. దొంగ మిషన్లు పెట్టిండ్రా? రాకుండా పైసలు ఫైంట్ బూసెట్ వేసుకొని వస్తేనే వస్తాయా పైసలు? చూతుదా ఇంకా చూడు, నెంబర్ కొట్టినా కూడా వస్తలేవు. ఎందుకు పెడతారు గిసంటి మిషన్లు, దొంగ మిషన్లు? అయ్యయ్యో, మా ఓడేంది సెక్యూరిటీతో జగడం పెట్టుకుంటాడు. ఒరే సత్తి, జీతం పైసలు మొన్ననే వచ్చినాయి, ఎక్కడ పోయినాయి పైసలు? గిసంటి మిషన్లు ఎందుకు ఎత్తుకోవాలి? అక్క నువ్వు గిట్లా తీసుకున్నావు ఇళ్ళకెళ్ళి పైసలు? ఓర్ నాయనో, నేనెప్పుడు పోయినరా ఏటీఎంకి? ఏమో నువ్వు నన్ను అంటున్నావేంటి? దొఫ చెవుల మొఖం దానవు. ఈ కారట్ పెడితే పైసలు లేవు, ఏం లేవు. ఇంట్లో గుండు సున్నా లేదు పెడుతున్నది. ఎవరు తీసిరు పైసలు? ఓ గుమ్మడికాయ మొక్కోడా, ముందుగా నంబర్ మంచి కొట్టినవ లేదా అది చూసుకో. అయినా పైసలు ఎందుకు ఉండయిరా? ఇంకా ఏడికెళ్ళి ఉంటాయి? దసరా పండుగ ఒక చీర కొంటే 2 జాకెట్లు ఫ్రీల పుణ్యానికి అనేటక్కల అన్ని కొనుక్కున్నావు, నన్ను బికారిగా అన్ని చేసినావు. కారట్లో పైసలు లేవు, ఏం లేవు. చీర కాదురా, ఒక జాకెట్ ముక్క కూడా తీసుకోలేదు. ఎట్లొచ్చిన జీతం గట్లనే ఉంది ఏటీఎం లో తెలుసా? మళ్ళీ జీతం పైసా కూడా ముట్టకపోతే అట్టా బుట్టా తేలు కట్టేసినట్టు అట్లనే ఉండాలి కదా. మిషన్ కూడా చెప్పినావా మా తమ్ముడు వస్తే ఇయ్యకంత అని? వా, మిషన్ కి చెప్తే అది వినేందుకు ఏమన్నా మనిషి అనుకుంటున్నావారా? ఏమన్నా అన్నాడు పోసుకుంటున్నావేంది నువ్వు అసలు? నీ జీతం పైసలతో నువ్వు బూట్ల ఫారాన్ కన్నావో బుగ్గల జాకెట్లను కొనుక్కో. నా జీతం పైసలు నాకి, లేకపోతే ఇల్లంతా అంగడి అయితే చెప్తున్నావు చూడు. మళ్ళా నేను బొంద పెట్ట కదరా, నాకేం కాదు మరి బ్యూటీ పార్లర్ లో పోయి నీకి నేనేం తీయలేదంటే. నీ కారట్ల మనువాడా, నేను మంచిగా గల్లగురిగలు దాచుకుంటాను పైసలు. తీసుకుపోయి తమ్మి మంచిగా అకౌంట్ లో దాచి పెడతారా అంటాను అన్నది. ఆగో, గల్ల గురిగిలు ఉంటే మన నెత్తి మీద పెట్టుకొని తిరుగుతావారా? అందుకే అకౌంట్లు వేసిన. అయినా నీ పైసలు నా పైసలు నెలకి నీ ఇంటికి పంపుతున్నా కదరా. మాటలు నేర్చిన అమ్మనాట జలెడతో నీళ్ళగోలేం నింపితాట. అట్లున్నా నీ కథ. రే సర్తినంటే రోన్ తిరుగుతుంది బిడ్డ, చెప్తే వినబడతలేదా? ఏమో నన్ను ఆడిపోసుకుంటున్నావు నువ్వు నంబర్ చక్కగా కొట్టినావు లేదా అది చూసుకో ముదుగల్లా. 30 సార్లు కొట్టినా కూడా అంటానా అంటున్నారు. పైసలు తీసి మిత్రులకు కూడా ఇచ్చుకున్నావా? వామ్మో అమ్మ తోర్రా నాయన, నేను తీయలేదురా. నా జీతం నీ జీతం అందులోనే ఉన్నది, నన్ను నమ్మురా. నువ్వు తీయకుంటే ఏడుకోయినాయమ్మా? కాకులు ఎత్తుకపోయినాయా? లేకపోతే కంప్యూటర్ కాకలే అదే మింగిందా? ఏమో నాకేం తెలుసు. బ్యాంక్ వాళ్ళు సెక్యూరిటీ పర్పస్ లో ఫోన్ చేసినామంటే కారెట్ మీద 16 నంబర్లు సివివి పిన్ నంబర్ అడిగితే మొత్తం చెప్పిన నేను. చెప్పు. అల్మాల 2 తులాల బంగారం ఉన్నది, అల్మాల తాళం చేయకుండా పోయి బెడ్ కింద పెట్టినా, వాళ్ళ ఇంటి తాళం చేయమో 3 డబ్బాలు ఉన్నది అంటాను. అన్ని చెప్పు, అందరికి పడుతుంది. గవర్న ఎందుకు చెప్తారా? నాకు తెలియదు అనుకుంటున్నావు నువ్వు? నా జీతం మా తమ్ముని జీతం 1వ తారీఖు నాడే వస్తాయి, ఒకటే అకౌంట్లు ఉంటాయి. ఇది ఫలానా నెంబర్ అంటాను ఇచ్చినావు గానీ. అట్లా కాదు, కార్డ్ అప్డేట్ చేస్తున్నాం, మీ నంబర్ కు ఓటీపీ నెంబర్ వస్తుంది, అది చెప్పమంటే చెప్పిన గంతేరా. ఏం చదువుకున్నా ఏం తెలివినిరి. అసలు బెంకోళ్ళు అయితే ఏటీఎం వివరాలు ఎప్పుడు అడగరంట. ఏమో మరి, పలానా బ్యాంకు నుంచి మీకు ఈమెయిల్ పంపి మీ కారెట్ వివరాలు పంపుంటే దినం వస్తూనే ఉంటాయి కదా, అది కూడా మోసమేనా మరి? బెంకుల అకౌంట్ తీసేటప్పుడే ఆర్ఆర్ఎం కారెట్ ఎక్స్రే కూడా ఇస్తాము. మన వివరాలని అలా తాను ఉండయా? ఏమన్నా ఉంటే ఇంటికి రారా, మళ్ళీ ఎందుకు అడుగుతారు? ఓర్ నాయనో, గింతగానం మోసం చేస్తుండ్రా తమ్మి ఆ దొంగ పట్టే బస్గాళ్ళు. ఇప్పటిదాకా నేను లోపట్టుకోయినప్పుడు ఒక ఆయన వచ్చిండు, నా ఏంటనే తొంగి చూస్తున్నాడు. ఏంటిదా అంటే ఏంటో మరి వచ్చిండు. నువ్వు ఉత్తగానే ఫోన్ చేసి ఎట్లా చెప్పినావా ఆ నెంబరు? సరే మరి అట్లా చెప్తే కారెట్ వివరాలు రాసుకుంటారు కానీ ఏటీఎం కారెట్ సీక్రెట్ నెంబర్ అలాగే తెలియదు కదరా. సెక్యూరిటీ లేని ఏటీఎం మిషన్ కన్నా అంటే ఏదో చిన్న మిషన్ పెడతారంటాక మనకు కనబడకుండా అవన్నీ నెంబర్లు అన్ని సీక్రెట్ గా తీసుకొని మంచిగా డూప్లికేట్ కారెట్ తయారు చేస్తారంట. పైసలు అన్ని లేపేస్తారంట. ఇక వామ్మో, సత్తిగా నీకు ఇవన్నీ ఎవరు చెప్పిండ్రా? పోలీస్ టౌన్ లా దినం 40-50 మంది దరఖాస్తులు పెట్టుకుంటున్నారంట. నా పైసలు పోయినాయి అంట అని పోలీసు వాళ్ళే చెప్పిండ్రు. మరి అసలు పోలీసు వాళ్ళే పట్టుకుంటే కాదా గింతగానో మోసాలు జరగకుండానే ఉంటాయి. ఇట్లా కంప్యూటర్ల మోసం చేసేటోళ్ళు జార్ఖండ్ అనే బయటి రాష్ట్రం జమేతార్ అనే ఊళ్ళు ఉన్నారంట. చూసిన రానుల్లా మావోని బిత్తురోడు అంటారు కానీ ఆనికి తెలిసిన వివరాలు మనకే తెలియలే. ఏటీఎం కారెట్లు క్రెడిట్ కారెట్లు అడకం చేసేటోళ్ళు జర పైలం ఏదో నాకు తెలియక నేను మోసపోయినా. మీరు కూడా అట్లా కాకుండ్రి, ఫోన్లు చేసి అడిగినా నమ్మకుండ్రి. తిప్పల వాడేదంత ఉత్త కథ అయితే చెప్తున్నా చూడు.
నగదు తీసుకో నువ్వు ఏమున్నావు కూడా. మా ఊరికి ఇది కావాలి అని సర్కార్ ఆఫీసర్లకు దరఖాస్తు పెట్టుకుంటే ఇక అప్పుడు చూడాలి ఆ ఆఫీసర్ల చుట్టూ తిరిగి తిరిగి మన మోకాలి చిప్పలు అరుగుతాయి కానీ పని అయితే కాదు. అరే ఆ సార్ లేడయ్యా అని ఒకసారి, ఫైల్ చూసినావా ఎన్ని పెండింగ్లు ఉన్నాయో, నువ్వు ఎల్లుండ్రాపో అని ఇంకొకనాడు. అరే మేము ఏం చేస్తామయ్యా, మీదకెళ్ళి పైసలు వస్తే ఇస్తాం, లేకపోతే లేదు, మా ఇంట్లోకి వెళ్ళి తెచ్చేయాలా అని ఇసుకుంటారు. ఇన్ని కష్టాలు పడి మనం కోరుకున్నది ఆఫీసులకు వస్తే ఇక ఎసుంటో కారణాల వల్ల అది మన చేతుల ఖర్చుడు ఇంకింత లేట్ అవుతుంది. రాజుల సొమ్ము రాళ్ల పాలన్నట్టు సర్కార్ సొమ్ము సైకిళ్ల పాలైతుంది. అగ చూడుండ్రి కొత్త సైకిళ్ళు ఆనలకు నాని ఎండలకెండి జంగుబట్టి పోతున్నాయి. ఇంకా నిమ్మకాయలు కూడా దొక్కియలే. మెదక్ జిల్లా సంగారెడ్డిలా ఒక సర్కార్ ఆఫీసులున్నది ఈ సైకిళ్ల షెడ్డు. నడవరానోళ్ళకి ఇస్తందుకు 600 దాకా 3 పయ్యల సైకిళ్లు ఫిట్టింగ్ చేపించి తయారుగా పెట్టిండ్రు. ఎవరన్నా పోయి ఆఫీసర్లను అడిగితే పెద్ద లీడర్ వచ్చి రిబ్బన్ కటింగ్ చేసి కొబ్బరికాయ కొట్టినాకనే వంచుతామని అంటుండ్రట. దగ్గర నెల రోజుల సందే ఎదురు చూస్తుండ్రు. లీడర్లు వచ్చింది లేదు, సైకిళ్లు వంచింది లేదు. ముందే ఆనకాలమాయే, ఆఖరికి ఇగో ఇట్లా శిలుం బట్టి పోతున్నాయి. ఏం లాభం, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చేపిస్తే పాతిన్ప సామాన్కి జోకిచ్చే కథ అయితట్టుంది. మరిగా పెద్ద లీడర్ ఎవరో జల్దిన పోయి ఓపెనింగ్ చేయండి సార్లు. 3 పయ్యల సైకిళ్ల కోసం చాలా మంది ఎదురు చూస్తుండ్రు. పలానా సారొచ్చి నాకు సైకిల్ ఇచ్చిండని మీ పేరు చెప్పుకొని మురిసిపోతారు. అర్రే ఆంధ్ర అసెంబ్లీని ఆదర్శంగా తీసుకున్నట్టున్నారు వీళ్ళు. ఎమ్మెల్యేలే సభా సాంప్రదాయాలు గంత పద్ధతిగా పాటిస్తుంటే మేం పాటించకుంటే ఎట్లా అని అనుకున్నట్టున్నారు. సేమ్ అదే ఫాలో అయ్యిండ్రు. మల్లతాపకు ఎమ్మెల్యే టికెట్లు తెచ్చుకుంటేందుకు కావాల్సిన అర్హతలు సాధించే పనులు ఉన్నారు. ఇలా పర్ఫార్మెన్స్ చూసినాక ఇంకా 4-5 టికెట్లు కన్ఫర్మ్ అవుతుంది అనిపిస్తుంది నాకైతే. గల్లాలు పట్టుకునే కాడికొచ్చింది పంచాది. జర్ర షేప్ అయితే తనుకునేటోళ్ళే. అగగోగో గీ అన్న ఆపిన ఆగుతలేడు, ఈడ్చిపెడితేమో చేసేటట్టే ఉన్నాడు కదా. ఇక అస్సలు ముచ్చట చెప్తా మీనుండ్రి. ఆంధ్ర రాష్ట్రం కడప జిల్లా జెడ్పీ మీటింగ్ ఇది. సెంటర్ సర్కార్ వాళ్ళు పంపిన పైకం సైకిల్ గుర్తోళ్ళే తింటుండ్రని జగనన్న పార్టోళ్ళు లొల్లి చేసిండ్రు. హీగేముంది, మేం తింటున్నామా, ఏడ తిన్నాం, ఎంత తిన్నాం అన్నట్టు నుంచి చంద్రన్న తమ్ముళ్ళు ఉర్రికొచ్చిండ్రు. ఆళ్ళు ఇల్లు పుస్తీలకే తయారైండ్రు. నడిమిట్ల చెరసేపు ఛాయ్ బ్రేక్ ఇచ్చినా మళ్ళా గదేలోలే. ఆంధ్ర అసెంబ్లీ మీటింగ్ ని మంచిగా ఫాలో అయినట్టున్నారు. చూసేసిండ్రు కదా, ఇంకొక చిన్న వార్త మిగిలిపోయింది, దాన్ని కూడా చూడండి. బతుకమ్మ వచ్చింది కోల్, బాధల్ని బాబుద్ది కోల్, గుండెలతో దండోరే ఎండో ఆడ బిడ్డేమో పుట్టిల్లు చెరేగియాలా, కన్నోళ్ళు కన్నీరై పొంగే ఉయ్యాలా. బతుకమ్మ సంబరాలు మస్తు సంబరంగా జరుగుతున్నాయి. పెద్ద పెద్ద బతుకమ్మలు వేసి ఆడుతుండ్రు. పొద్దుకే ముంగట సురు వేస్తే అర్ధమరాత్రి దాకా ఆటలే ఆటలు. శాన బతుకమ్మల కాడ మన V6 పాటనైనా పడుతుంది. డప్పు మోతామో గుర్తుంటే ఓ రాసా గుమ్మాడి, జానపదం యాది కచ్చే ఓ రాసా గుమ్మాడి, జానేడంతా పోరాగాడు ఓ రాసా గుమ్మాడి, బతుకమ్మ నెత్తినాడే ఓ రాసా గుమ్మాడి. లీడర్లు కూడా సప్పట్లు కొట్టుకుంటా కోలాట వాడుకుంటా బతుకమ్మల చుట్టూ తిరుగుతుండ్రు. తంగెడు పూలో తడి తామెర పూలో, ఎంగిలి పూలో ఎద పొంగును చూడో, బంతి పూలో చామంతి పూలో, గుమ్మడి పూలో గుండె నిండును చూడో. ఇక అమెరికాల కవితక్క బతుకమ్మలు వేసి ఆడుతున్నది. అక్కడున్న మనోళ్ళంతా ఆడుకుంటా పాడుకుంటా గౌరమ్మని కొలుస్తున్నారు. మట్టి బిడ్డ బతుకమ్మను చూడో, గంగా ఒళ్ళో తేలియాడెను చూడో, భూదేవి పులకించి దీవెనలే ఇచ్చేనేడు. ఇవి మన ముచ్చట్లు, మనం మళ్ళా కలుద్దాం.